మటుకు అన్ని శాఖల మటుకు బ్రహ్మాండంగా చేస్తున్నాడు. బ్రహ్మాండంగా చేత ఆయన మీద ఒక కన్నమెట్ల మీద మనం ఆపాదం ఆడకూడదు. చక్కగా మంచినీళ్ళు కానీ, పాలు ప్యాకెట్లే కానీ, అన్నమే కానీ, బిస్కెట్ ప్యాకెట్లే కానీ. నాది రాజీనగరం. మా ఇంట్లో 2 ఫ్రిడ్జ్లు పోయినాయి. మా ఇంట్లో 2 కూరలు పోయినాయి. ఇంట్లో వండుకుంటా చేపాలేదు నాకు. నేను ఒక్కదాన్ని మిగిలిపోయా. అన్నీ అన్న మొత్తం బాగానే చూస్తున్నాడండి. చూస్తలేను అంటే లేదండి లేదు బాగా చూస్తున్నాడండి. బాగా చూస్తున్నాడు. తిన్నోళ్ళకి తిన్నంత అన్నము, పాలు, పెరుగు ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్లు అన్నీ బాగానే చేస్తున్నాడు అయ్యా. ఆయన మీద మనం అనుకుంటాం. మరి ఇదేంటి మరి ఎట్లా వచ్చింది ఈ వరదలో, ఈ నీళ్ళు మడుగు ఎప్పుడు ఏనాడు మేము చూడలేదు. పిల్లలు లేకుండా నేను ఒక్కదాన్ని, నా ఇంట్లో నేను ఒక్కదాన్ని మిగిలిపోయా. కొడుకులు నాకు రాణిగోతాడు పోయారో, రాజమండ్రి పోయారో, ఎటు పోయారో నా బిడ్డ. మేము చిన్న మేము ఒక్కదాలో ఉండేవాళ్ళం. ఆటో నాన్న తీసి ఇక్కడ రాజీనారం ఇచ్చారు. మా బిడ్డలు ఎడిపోయారో, మనవలు ఎడిపోయారో, నేను ఒక్కదాన్ని మిగిలిపోయానయ్యా. నేను అడిపోతానికి తాలేదు. ఇంకా చర్చిలో ఉంటున్నానయ్యా ఈ 4 రోజులు. గది మా పైకి. అన్న నమస్తే. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 5 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి. ఇలాంటిది ఏమి రాలేదండి. ఇది ఫస్ట్ టైము. అది ఎంతవరకు రాలేదండి. మా అమ్మాయిలకి అంత వాటర్ వస్తుందని కూడా అనుకోలేదు. కానీ బాగానే చేశారండి. మా అమ్మాయిలు 2 రోజులు అయితే ఇంటికాడ ఉన్నాం. మా అమ్మాయిలుగా బోట్ల ద్వారా వచ్చి వాటర్, ఫుడ్ అన్ని సప్లై చేశారు. తర్వాత ఇంకా తగ్గలేదని మా వాళ్ళు మెయిన్ రోడ్లు ఉంటే మేము అక్కడిని బోట్ల ద్వారా పిల్లలు తీసుకుని వచ్చేసామని. బోట్లకి డబ్బులు వసూలు చేస్తున్నారంట కదా, ఎంతవరకు? లేదండి, వసూలు అదే లేదు. మామూలు మేము బోట్ల ద్వారా పిల్లలు, ముసలి వాళ్ళు అందరినీ ఎక్కించుకొస్తాం. మేమైతే నడకదారిలో వచ్చేసాం. బాగానే ఉందండి. ఫుడ్ ఇక్కడైతే 10 నిమిషాలకు లోడ్, 10 నిమిషాలకు లోడ్, ఫుడ్, వాటర్ అసలు ఇబ్బంది లేదు. ఇన్నాళ్ళు 3 పూటలు కంటే ఇప్పుడు 4 పూటలు తింటామండి. అదే ఎందువల్ల అంటారు? ఇప్పుడు మరి ప్రభుత్వం ఏమో అందిస్తుందని చెబుతున్నారు, ఇంకా కొంతమంది మాకు అందట్లేదు. మరి ఇంకో పక్కన చూస్తే కనుక బోట్లలో డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ అన్న. మరి అందరూ ఫేక్ అండి. అది కావాలని కొంచెం ఫేక్ చేస్తారు అంతే. అదేం లేదండి. బోట్లు ఎన్ని బోట్లు కావాలో చెప్పండి, నా నెంబర్ తీసుకోండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బోట్లో కూడా ఉన్నారండి. మీకు కావాలంటే అక్కడ వాళ్ళు రాసుకుంటారు. మీకు ఎంతమంది ఉన్న రేట్ అనేది రాసుకొని వాళ్ళు పంపిస్తారండి. లేదు రూపాయి కూడా ఎవరికి అవసరం లేదు. వేలకి ఎందుకంటే నేను ఫ్రీగా వచ్చాను కదా. నేను ఒక వాచ్మ్యాన్ అయ్యి నేను ఫ్రీగా వచ్చానండి. ఇంకా అసలు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ప్రజలను అనే మాట అయితే గట్టిగా వినిపిస్తుంది అన్న. లేదండి, అది అంతా ఫేక్ అండి. కావాలని బురద జల్లడానికి చేస్తారు తప్ప, కానీ అదంతా ఫేక్. మీకు ఎంత కావాలో చెప్పండి. నేను చాలామందిని ఫుడ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళి కూడా ఇచ్చానండి. వాళ్ళు తెచ్చిన వాళ్ళది మామూలు ఒక బాక్సులు ఇచ్చేస్తారు. మామూలు ఒక మనిషి ఇంటికి బాక్సులు, వాటర్ క్యాన్ బాక్సులతోనే, మామూలు బాటిల్ కాదండి. ఇంటికి ఒక బాక్సులకి ఇస్తే అది తీసుకెళ్ళి మామూలు ఎంతమంది ఉన్నాము అసలు వాళ్ళకి 10 రోజులు సరిపోయిన ఫుడ్ అందరూ స్టాక్ పెట్టుకోండి నీళ్ళంట. అదే మీరు ఎక్కడ మీరు ఇక్కడ లోకలేనా? మేము లోకల్ కాదన్న, శ్రీకాకుళం నుంచి వచ్చాం. దేనికి వచ్చారు ఇక్కడికి? ఇక్కడ ఫుడ్ డొనేషన్ చేయడానికి వచ్చామన్న. అయితే ఇక్కడ ఫుడ్ అయితే గవర్నమెంట్ ఫుడ్ చాలా వరకు ఉందన్న. రోడ్ల మీద ఫుడ్ అయితే చాలా ఉంది, స్టాక్ ఉంది. ఆ ఫుడ్ మాత్రం ఇక్కడ ఉన్న కుర్రాలు, బయట నుంచి వచ్చిన కుర్రాలు, మంచోళ్ళు, వాళ్ళు అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నారు అనమాట అన్న. ఎవరికి అందట్లేదు అంటున్నారు కదా, ఇక్కడ ఎవరు రావట్లేదు ముఖ్యంగా సహాయం చేయడానికి అనే మాట గట్టిగా వినపడుతుంది కదా బ్రదర్. సహాయం అయితే బాగా జరుగుతుంది అన్న. ఇది ప్రభుత్వం పరంగా అయితే రోడ్డు వరకే వస్తుందన్న. ఆ ఫుడ్ కుర్రోళ్ళు మాత్రం, యూత్ మాత్రం ఆ ఫుడ్ తీసుకొని అక్కడ ఇస్తున్నారు, ఇంటింటికి ఇస్తున్నారు. మునిగిపోతున్నారు. పేకలు దాటి మోసుకొని తీసుకొని వెళ్ళామన్నా మేము అక్కడ ఆర్ఆర్ నగర్ లోపలికన్నా. మేము శ్రీకాకుళం నుంచి వచ్చామన్నా. అయితే ఫుడ్ డొనేషన్ మీరు ఇక్కడ ఇది వాలంటీర్ పనిచేయడానికి 30 మెంబర్స్ వచ్చామన్న. 30 మెంబర్స్ వచ్చాం 2 డేస్ నుంచి అన్న. నిన్న ఈరోజు ఇంకా జరుగుతుందన్న. ఈరోజు దుప్పట్ల కంపెనీ అదే అన్ని డొనేట్ చేస్తున్నాం, దుప్పట్లు అవన్నీ. అంటే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ ఉంటే కనుక ఇబ్బంది ఉండేది కాదంటున్నారు కదా. ఇప్పుడు మీతో పాటు ఎవరైనా సరే స్వచ్ఛంద సంస్థ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా పనిచేస్తున్నారా, లేదంటే వాలంటీర్లు ఉంటేనే బాగుండేదంటావా? లేదన్న, వాలంటీర్లు ఉన్నా లేకపోయినా ఒకటే, కానీ మన అందరూ సహాయం చేస్తున్నారు. కాకపోతే ఈ ఫుడ్ పరంగానే చాలా వేస్ట్ అవుతుందన్న. గవర్నమెంట్ ఫుడ్ మాత్రం చాలా వేస్ట్ అవుతుంది, ఎక్కడికక్కడ చూసినా వేస్ట్ అవుతుంది చాలా. కాకపోతే అక్కడికి మీ కొంచెం ప్రభుత్వం మాత్రం అక్కడ తీసుకెళ్తే బాగుంటుంది అనుకున్నాను అన్న. ఫుడ్ అయితే బిర్యానీలు, పులిహోరలు తెస్తారన్న. అవి అయితే 4 రూపాయలు తినక మొత్తం తీసుకొని పడేస్తారు. కానీ భోజనాలు అయితే కంపల్సరీగా అసలు ఖాళీ అయిపోతాను. డబ్బులు తెచ్చి భోజనాలు ప్లేట్లు పెట్టేస్తారు. అవి అయితే బాగా మొత్తం తింటారు అన్న. ఫుడ్ అయితే బిర్యానీ ఇలాంటి ఉప్మా ఇలాంటివి తీసుకొని పడేస్తారు.
అది అయితే వేస్ట్ అవుతుందన్న. భోజనాలు తెస్తే మాత్రం ప్లేట్లో పెట్టేసి ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లే ఈ వరద వచ్చింది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడాలంటారు మరి? ప్రభుత్వం అదేం లేదన్న. వరద అంటే ఇప్పుడు అంత ముందులో ఫస్ట్లో వచ్చేది, ఈ 15-20 సంవత్సరాల క్రితం రాలేదంట. మరి దానికి ఎవరు తప్ప అన్నదే. ఓకే.